ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, ప్రపంచం మొత్తము కూడా ఇబ్బంది పడుతున్నటువంటిది అప్పు. అసలు ఏ లగ్నం వారికి ఉన్న లగ్నాన్ని బట్టి ఏ పదార్థాలు దానం ఇవ్వడము లేదా ఏ మంత్రం చేసుకోవడం వల్ల వాళ్ళకి అప్పుల బాధలు తొలగిపోవడము, ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం జరుగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ కొంతమందికి లగ్నం తెలుస్తుంది కానీ కొంతమందికి అసలు లగ్నము జాతకమే తెలియదు. మరి వాళ్ళు ఏం చేసుకోవాలి, ఏ గ్రహం ఉంటే అక్కడ అప్పుని పెంచేటువంటిది, దానికి ఏ దానం ఇవ్వాలనేటువంటిది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. కన్యాలగ్నము, కన్యారాశి. ఒకవేళ మీరు ఉదాహరణ కన్యాలగ్నంలో జన్మించారనుకోండి, ఇది కన్యాలగ్నం అంటే ఇది లగ్నమే చూసుకోండి. లగ్నం తెలియని వారు, అంటే మేము ఎప్పుడు జన్మించామో మాకు తెలియదు అనుకునేటువంటి వారు రాశి జోలికి వెళ్ళండి. అప్పటి వరకు లగ్నమే ప్రధానము, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ లగ్నంలో జన్మించినప్పుడు మీకు రుణ విముక్తి కలగాలన్నా ఈ లగ్నానికి ఉండే స్పెషాలిటీ ఏమిటంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. మేనేజ్ చేయగలుగుతారు దేన్నైనా సరే. ఇది రాదు, ఇది తెలియదు అనేటువంటిది ఉండదు. ఎందుకంటే బుధుడు యొక్క లగ్నము. బుధుడు ప్రతిదాన్ని అర్థం చేసుకొని చాలా నీట్గా ముందుకు వెళ్ళిపోయేటువంటి తత్వం కన్యాలగ్నం వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ లగ్నంలో కేతు ఉన్నందుకు కొంచెం తెలియని ఒక వైరాగ్యము, విరక్తి ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి. అయితే అన్ని లగ్నాలకి ఒక ఎత్తు అయితే ఈ లగ్నానికి ఉండే స్పెషాలిటీ ఏమిటంటే పంచమాధిపతి, షష్టమాధిపతి ఇద్దరు కూడా శని అవుతారు. అంటే మీకు రుణాన్ని ఇచ్చే గ్రహము శని, రుణాన్ని తగ్గించే గ్రహము శని. దీంతోపాటు లాభాధిపతి చంద్రుడిని కూడా తీసుకోవాలి ఈ లగ్నానికి ప్రత్యేకంగా. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మొట్టమొదటిగా మీకు రుణము తగ్గాలి అంటే చేయవలసింది ఏమిటంటే, మీరు దానము శనికి సంబంధించిన అంటే నువ్వులు, బియ్యము చంద్రుడికి సంబంధించినవి. కన్యాలగ్నంలో జన్మించారంటే నువ్వులు, బియ్యము మీరు ఎంత దానంగా ఇస్తూ ఉంటే పురోహితుడికి మీకు అంత తొందరగా మీకు రుణ విముక్తి కలుగుతుంది. దీంతోపాటు 6వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ ఏదైనా గ్రహం ఉందనుకోండి ఉదాహరణకి, అంటే ఇక్కడ అంటే ఈ లగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 6 ఈ రాసుల్లో ఉండే గ్రహము లేదా ఈ రాసులో చంద్రరాశిలో ఉండే ఏదైనా గ్రహం ఉంటే దానికి సంబంధించిన దానం కూడా ఇవ్వండి. పర్టికులర్గా ఆ మహాదశలు వచ్చినప్పుడు మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి రుణాలు. అయితే ఇక్కడ మీరు ఏదైనా గృహం కట్టుకోవడానికో లేకపోతే ఇంకో దానికి తీసుకునే రుణాలు పెద్దగా మీరు లెక్క చేయక్కర్లేదు. హ్యాండ్ లోన్స్ తీసుకుంటుంటారు, అక్కడ మాత్రం ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాగే మీ లగ్నం వారికి రుణ బాధలు, రుణ విముక్తి కలగాలి అంటే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఉపాసనా స్థానము అనుష్ఠానం చేయడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం. లేదు పంచమ స్థానంలో ఏదైనా గ్రహం ఉంది ఉదాహరణకి మీ లగ్నం నుంచి పంచమంలో ఇక్కడ ఏదైనా గ్రహం ఉందనుకోండి, అప్పుడు ఆ గ్రహ సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయడం. అంటే ఇక్కడ ఉదాహరణకి ఎగ్జాల్టెడ్ కుజుడు ఉన్నాడు, ఇంకా మంచిది. అంటే ఉచ్చస్థానంలో ఉండేటువంటి కుజుడు కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన, నరసింహస్వామి ఆరాధన అట్లా, లేదా స్కంద ఆరాధన. లేదా రవి ఉన్నాడు, సూర్య భగవానుడు, శనితో పాటు సూర్య ఆరాధన కూడా చేయాలి. ఆ రకంగా కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రుణ విముక్తి, రోగ విముక్తి, శత్రు విముక్తి అనేటువంటి జరుగుతుంది. మీకు లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏమీ తెలియదు కానీ అప్పుల బాధలు తగ్గాలి అంటే ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేసుకోండి. ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అని చెప్పి చేసుకోండి. అలాగే మీకు ఒక గ్రహానికి ఒక దానం ఉంటుంది, దానికి అధిష్టాన దేవత ఉంటుందని చెప్పాను. అంటే ఏమిటి, ఉదాహరణకి మేషలగ్నం అనుకుంటే కనుక, మేషలగ్నం కావచ్చు, ఏ లగ్నమైనా కావచ్చు మీరు పుట్టింది, 6వ స్థానంలో ఉండే అధిపతి మరియు ఆ 6వ స్థానంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి దానం ఇవ్వాలని చెప్పాను. అవి ఏమిటో చెప్తాను ఫస్ట్ మీకు. రవి కనుక ఉన్నాడు 6వ స్థానంలో, అప్పుడు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారం నాడు. ఏ పదార్థమైనా సరే మీరు కేజీంబావు ఇవ్వాలి, ప్లస్
గోధుమలతో రెడ్ కలర్ క్లాత్ ఆదివారం నాడు ఇవ్వండి. ఏ పదార్థమైనా కేజీ బావు గుర్తుపెట్టుకోండి. చంద్రుడు ఉన్నాడు 6వ స్థానంలో, అప్పుడు బియ్యం ఇవ్వండి ప్లస్ వైట్ కలర్ క్లాత్ సోమవారం నాడు. కుజుడు ఉన్నాడు, కందులు దానంగా ఇవ్వండి. ఎట్ ఏ సేమ్ టైం కందులతో పాటు రెడ్ కలర్ క్లాత్ అది మంగళవారం నాడు ఇవ్వాలి. ఉదయం 11 లోపల ఇవ్వడం శ్రేష్ఠకరం. అదేవిధంగా బుధుడు ఉన్నాడు అనుకోండి, పెసలు దానంగా ఇవ్వండి ప్లస్ గ్రీన్ కలర్ క్లాత్. అదేవిధంగా మనకి గురువు ఉన్నాడు, శనగలు ఎల్లో కలర్ క్లాత్. శుక్రుడు బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్. శుక్రవారం ఏ గ్రహం అయితే ఆ రోజుకు సంబంధించింది. శని భగవానుడు ఉన్నాడు 6th హౌస్లో. సహజంగా పాపగ్రహాలు మంచిదే, ఏంటి ఏ గ్రహాలు రవి కానీ కుజుడు కానీ శని కానీ మంచిదే, కానీ అది పరాక్రమాన్ని స్పోర్టివ్నెస్ని ఇస్తాయి. కాకపోతే రుణస్థానంలో ఉన్నాయిగా, ఎంతైనా దానికి సంబంధించిన రుణం ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి శని ఉంటే తెల్ల నువ్వులు ఇవ్వడం, బ్లూ కలర్ వస్త్రము శనివారం నాడు. రాహు ఉంటే మినుములు సిమెంట్ కలర్ వస్త్రము, కేతు ఉంటే ఉలవలు మల్టీ కలర్ క్లాత్ ఇవి ఇవ్వండి. మరి పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే దానికి సంబంధించిన అధిష్టాన దేవతకు కూడా మీకు ఉపాసన చేసుకోవాలని చెప్పాను కదా. రవి అనుకోండి సూర్య ఆరాధన, శివారాధన. చంద్రుడు గౌరీదేవి యొక్క ఆరాధన లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన. అంటే ఆ దేవతా సంబంధించిన మంత్రం చదువుకోవడం, అష్టోత్తరం చేసుకోవడం చేయండి. కుజుడున్నాడు, స్కందుని యొక్క ఆరాధన పంచమంలో, లేదా అగ్నితత్వ రాశులు అయితే నరసింహస్వామి యొక్క ఆరాధన చేయొచ్చు, లేదా ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు. అంటే పంచమం ఈజ్ మంత్రస్థానం. మీకు ఆ మంత్రస్థానం ఆ దేవతా ఆరాధన చేయడం వల్ల మీకు తొందరగా రుణరోగ శత్రువు నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఉదాహరణకి బుధగ్రహం ఉందనుకోండి పంచమంలో, అంటే లగ్నం నుంచి పంచమం, ఈ లగ్నం కావచ్చు, లేదా మిథున లగ్నం అనుకుంటే ఇది పంచమం అవుద్ది, కుంభలగ్నం అనుకుంటే ఇది పంచమం అవుద్ది. అంటే 1, 2, 3, 4, 5వ స్థానంలో ఉండే గ్రహాన్ని ఉపాసన చేయాలి. మనకి గురువు ఉన్నాడు, అప్పుడేంటి దత్తాత్రేయుడి ఆరాధన. బుధగ్రహం ఉంది, విష్ణు యొక్క ఆరాధన. మనకి ఉదాహరణకి అదే పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు, శివారాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన. రాహు ఉన్నాడు ఉదాహరణకి, అప్పుడు దుర్గా ఆరాధన, కేతువు గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటంటే అష్టోత్తరం చదవడం రాలేదు అనుకోండి, సింపుల్గా ఓం నమ శివాయ అనుకోవచ్చు శివారాధన, లేదా ఓం నమో నారాయణాయ విష్ణువు, అమ్మవారు ఓం శ్రీమాత్రే నమః, ఇట్లా చేసుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా గోవులకు కూడా మీకు 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు 6వ స్థానంలో ఏ గ్రహం ఉందో దానికి సంబంధించిన పదార్థాన్ని గోవుకు పెడితే ఇంకా తొందరగా ఫలితం వస్తుంది. రవి ఉన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రహం కాకుండా ఒకసారి 2 గ్రహాలు ఉంటాయి, రవి శని ఉంటారు, అప్పుడు 2 పదార్థాలు పెట్టాలి. రవి ఉంటే గోధుమ రవ్వ, చంద్రుడు ఉంటే బియ్యపు పిండి బెల్లం కలిపి పెట్టండి. అదేవిధంగా కుజుడు ఉన్నాడు అనుకోండి, క్యారెట్స్ పెట్టండి. చాలామంది ఏం చేస్తారు, కందులు తీసుకెళ్ళి పెడతారు, అలా కాదు. చాలామంది తెలియక నువ్వులు తీసుకెళ్ళి పెడతారు, అసలు గోవులకి అలా పెట్టకూడదు. కాబట్టి కుజుడు ఉంటే క్యారెట్స్ పెట్టండి గోవులకి, అది కూడా దేశీవాలి గోవులకి పెట్టండి. అదేవిధంగా బుధుడు ఉన్నాడు అనుకోండి, గోంగూర తినిపించండి, దానివల్ల రుణ విముక్తి అనేటువంటిది జరుగుతుంది. అలాగే గురువు గ్రహం ఉంది, అరటికాయలు పళ్ళు కాకుండా కాయల్ని సన్నగా తురిమి పెట్టండి. అదేవిధంగా శుక్రగ్రహం ఉంది మీకు 6వ స్థానంలో, అది ఎగ్జాల్టెడ్ ఉందా డెబిలిటేటెడ్ ఉందా అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఫస్ట్ 6th హౌస్లో ఉండే ప్లానెట్కి మీరు చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఇన్డెప్త్గా చూస్తే అసలు 6th లార్డ్ ఎవరు, అధిపతి ఇంకే గ్రహంకి ఇచ్చింది అనేటువంటిది అది డిఫరెంట్ థింగ్. ఒక్కోసారి 6లోనే గ్రహం ఉండదు, ఈ 6వ అధిపతి వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసినప్పుడు కూడా ఆ గ్రహాన్ని కూడా చేసుకోవాలి. అలాగే శుక్రుడు ఉంటే మీరు ఏదైనా తీపి పదార్థాలు గోవుకు తినిపించవచ్చు. చపాతీకి ఒక 3 చపాతీలు తీసుకుని దాని మీద తేనె రాసి తినిపిస్తే కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్స్ పెరుగుతూ ఉంటాయి. శని భగవానుడు ఉన్నాడు 6లో, బెల్లము తినిపించండి గోవుకి. రాహు ఉన్నాడు, అదే బెల్లాన్ని 4 ఉండలుగా చేసి తినిపించవచ్చు. కేతు ఉన్నాడు, మీకు ఉలవలు ఎలా అయితే మనం దానం ఇస్తాం అదేవిధంగా గ్రాసము గోవుకు తినిపించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రతిసారి 6వ స్థానంలోనే గ్రహం ఉండాలని రూల్ లేదు. ఈ 6వ అధిపతి వెళ్ళి ఏ గ్రహాలతో కలిసిందో కూడా చూసుకోండి. అంటే ఉదాహరణకి మిథున లగ్నం తీసుకోండి, మిథున లగ్నానికి 6th లార్డ్ శుక్రుడు. ఈ శుక్రుడు వెళ్ళి ఎవరితో కలిశాడు, గురువుతో కలిశాడా, శనితో కలిశాడా, రవితో కలిశాడా, అస్తంగత్వ దోషంలో ఉన్నాడు, అవి చూసుకొని ఆ గ్రహానికి శుక్రుడికి ప్లస్ కలిసిన గ్రహానికి కూడా దానం ఇవ్వండి. దీంతోపాటు ప్రతిసారి 6వ అధిపతే రూల్ చేయాలని రూల్ లేదు, 6వ అధిపతి ఇంకో గ్రహానికి ఇస్తుంది, అది మీ పర్సనల్ చార్ట్ బట్టే ఉంటుంది.
ఆ గ్రహం ఎవరయ్యో దానికి సంబంధించిన దానం ఇస్తే కూడా ఆరో అధిపతి ఎక్కడెక్కడ రాసుల్లో ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసినాడు, అందులో ఏది స్ట్రెంగ్త్ఫుల్గా ఉంది, ఏది వీక్గా ఉంది అనేటువంటి దాన్ని తీసుకొని దాన్ని ప్రిడిక్ట్ చేయాలి. ఈ రకంగా మీరు కనుక చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు రుణ విముక్తి కలుగుతుంది. బికాజ్ ఆఫ్ మన పూర్వజన్మ కర్మ అంతా కూడా ఆరో స్థానంలో ఉంటుంది. ఈ ఆరో స్థానం ఎప్పుడైతే మీరు క్లియర్ చేసుకోగలుగుతారో రుణ విముక్తి, రోగ విముక్తి, శత్రు విముక్తి కూడా జరుగుతుంది. శ్రీమాత్రే నమః.